హాయ్ గైస్, వెల్కమ్ టు నవీన్ ఫర్ యూ. ఈరోజు మన అయితే జనవరి 26కి ఒక రైడ్ అయితే వేయబోతున్నాం. అది కూడా షోరూమ్ నుంచి అనమాట. మన జావా ఎస్డి జావా ఉంది కదా, దాని సంబంధించిన రైడ్ అనమాట. ఇది ఎక్కడి నుంచి అయితే హైదరాబాద్ టు వికారాబాద్ వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ రివర్స్ రావాలి. బట్ మాకు సంగారెడ్డిలో ఒక ఈవెంట్ ఉంది, మేము అక్కడ నుంచి వికారాబాద్ వెళ్ళి వికారాబాద్ నుంచి అలా వెళ్ళిపోతాం. మేబీ రైడ్ టైం వచ్చేసి మనకు 6:11 అవుతుంది. మనకైతే 6:15కి అక్కడ మనం ఉంటే 6:30కి మన రైడ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈరోజు మనం చాలామంది రైడర్స్ని అలానే జావా మన ఎస్డి బైక్స్ని అయితే చూడబోతున్నాం. అన్ని బైక్ కలిసి ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి మనం వెళ్తాం కాబట్టి చూడడానికి ఒక అమేజింగ్ లుక్ లెక్క ఉంటుంది. లెట్స్ గో. ఇంకెందుకు పెట్టు, టైం కూడా చాలా అయిపోతుంది కాబట్టి మనం ఫాస్ట్గా త్వరగా వెళ్ళిపోదాం. లెట్స్ గో. హాయ్ గైస్, ఆల్మోస్ట్ మేమైతే వచ్చేసాం అండ్ చౌటుప్పల్ సైడ్ అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ టిఫిన్ కోసం ఆగాము. అండ్ ఇవన్నీ కూడా బైక్స్, అడ్వెంచర్ బైక్స్. దాంట్లో హిమాలయ ఉంది అండ్ డిఫరెంట్ ఆఫ్ బైక్స్ ఉన్నాయి. అండ్ ఇది జీవో రెస్టారెంట్. ఇక్కడ మనం ఇప్పుడు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ అంట. అండ్ మన ఇబ్రహీంపట్నం సైడ్ అయితే వెళ్దామని చెప్పేసి అన్నారు. అండ్ నాకు ఒక చిన్న సాటిస్ఫాక్షన్ ఏంటంటే నాకు రైడింగ్ జాకెట్ లేదు, అప్పటి నుంచి అదే మైండ్లో తిరుగుతుంది. బట్ ఈ రైడ్ మాత్రం నాకైతే ఫస్ట్ రైడ్ నాది, దాని బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనుకుంటాను. ఎందుకంటే ఇప్పటివరకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి ఈ రైడ్ అయితే నాకు ఒక ఎక్స్పీరియన్స్లో ఉంటుంది. నా ఫస్ట్ రైడ్ ఇది. అండ్ బైక్ అన్నీ చూడండి ఎంత ముచ్చటగా అనిపిస్తుంది. మన బైక్ ఎక్కడో మిడిల్లో అక్కడ వైట్, ఇక్కడ ఈ సైడ్లో మిడిల్లో మీకు వైట్ నెత్తిని వెళ్తున్నాను కదా, అది మా బైక్. లెట్స్ గో స్టార్ట్. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడ నుంచి మళ్ళీ మనం స్టార్ట్ అవ్వాలి. ఆల్మోస్ట్ ఆఫ్ రోడింగ్ అదిరిపోయింది. నా బైక్ అయితే ఒక్కసారి పడిపోయింది. అక్కడ చాలా బైక్ ఇందాకే తీశారు. ఆల్మోస్ట్ కొన్ని బైక్స్ అయితే పైకి వెళ్ళిపోయాయి అండ్ కొన్ని బైక్స్ అయితే ఇక్కడ ఉండిపోయాయి. వాళ్ళు రావాలి. అండ్ క్రేజీ రోడ్, అందరు వెయిట్ చేస్తున్నారు ఎలా చేయాలని, రిలాక్స్ అవుతున్నారు అందరు. హాయ్ బ్రో. అండ్ లొకేషన్ కూడా అదిరిపోయింది, అందరు రిలాక్స్ అవుతున్నారు. అసలు ఎక్సలెంట్ బ్రో, వర్క్ అదిరిపోయింది. తీస్తున్నారు ఎలా బైక్స్ దాన్ని పైకి తీసుకురావాలి. ఆల్మోస్ట్ కింద పడి ఒక 3-4 బైక్ పైకి పంపించాం. ఇంకా ఒక 3 బైక్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆగిపోయింది అక్కడనే. నితిన్ చూడండి బ్లాక్ అయిపోయాడు మొత్తం. అన్న అందుకోసమేగా ఉన్నప్పటి నుంచి బండికి ఈరోజు న్యాయం చేసి అన్నా. నేను తీసాను, మీరు పర్ఫెక్ట్ గా ఉన్నా. మీరు టెన్షన్ పడకండి, ఇది రేపు యూట్యూబ్ లో రావాలి, హల్చల్ అవ్వాలి. వాడు పోతున్నాడు. ఎక్కడానికి వానికి అయితే ఎక్కడానికి అవుతుంది తనకి. బైక్ మీద కూర్చొని దొక్కుతూ వచ్చాయని చెప్పి
అండ్ బైక్స్ అన్నీ కూడా ఇక్కడ పార్క్ చేసాం. మొత్తం 60-70 బైక్స్ ఉన్నాయి మాయి. చాలా కష్టపడ్డాం అక్కడ నుంచి బయటికి రావడానికి, మామూలుగా కష్టపడలేదు. ఆఖరికి ఎటో పడి కింద పడి నా బైక్ ఒకసారి పడిపోయింది. అండ్ బ్రేక్ కొంచెం లివర్ ఉంటుంది, అది కొంచెం వంగిపోయింది. మొత్తం సెట్ చేసుకొని రావడానికి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 12-15 అవుతుంది. అండ్ ఇప్పుడైతే అందరికీ చాలా దాహం వేసింది. అంటే దాంట్లో అడ్వెంచర్లో బైక్ అని బయటికి తీయడానికి చాలా కష్టపడ్డాం. దానివల్ల అసలు వాటర్ కూడా లేదు మా దగ్గర, ఉన్న వాటర్స్ అన్నీ కూడా అయిపోయాయి. అందుకోసం అని చెప్పేసి ఆగి వాటర్ అండ్ లంచ్ కూడా చేసిద్దామని చెప్పారు. అండ్ అందరు కూడా లోపలికి వెళ్ళిపోయారు. నేను బయట వీడియో కోసం అని చెప్పేసి అండ్ బయటకు వచ్చి మాట్లాడుతున్నాను. అండ్ మనం కూడా లోపలికి వెళ్ళి మన లంచ్ ఏంటి, మనం ఏం తీసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా ఇవాళ నేను రోడ్ ఉందని చెప్పినావు, ఇదే ఇవాళ రోడ్ ఉందని చెప్పినావు. ఆల్మోస్ట్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ లాస్ట్ ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఆల్మోస్ట్ అందరు కూడా అక్కడ కూర్చున్నారు కదా. అండ్ నేను ఇక్కడే కొన్ని ఫొటోస్ దిగేసి, అండ్ వ్యూ మాత్రం అదిరిపోయింది. అండ్ ఆఫ్ రోడింగ్లో చూసారు కదా, రోడ్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఆఫ్ రోడింగ్ మాత్రమే చేసాము. అండ్ ఈ లేక్ని చూడండి, వెరీ నైస్, అదిరిపోయే వ్యూ ఉంది ఇక్కడైతే. నార్మల్ అయితే అందరు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. బైక్ని డైరెక్ట్ అక్కడ పైకి ఎక్కించారు. అండ్ ఫొటోస్ కోసం అని చెప్పేసి జావా 42 అది దాన్ని. అండ్ ఇంకో 42 అక్కడ ఉంది, పక్కన లేక్ దగ్గర పెట్టేశారు. అండ్ మా బైక్స్ అన్నీ కూడా అండ్ బ్యాక్ సైడ్లో పెట్టేశాము. అండ్ ఇప్పుడు వాళ్ళ ఇష్టం. అంటే ఫొటోస్ దిగడానికి, లుకింగ్గా చూడడానికి మాత్రం అమేజింగ్. అసలు యాక్చువల్గా ఇక్కడ లేక్ ఉందని చెప్పేసి నేనైతే అనుకోలేదు, బట్ రాగానే అండ్ లేక్ అయితే ఉంది. అండ్ సో బ్యూటిఫుల్. ఒకవేళ మీరు కనుక చూడడానికి వస్తే ఈ లొకేషన్ నేను యూట్యూబ్ లింక్ కింద పెడతాను. ఈ లొకేషన్ అయితే ఒకవేళ విజిట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఆసంగా ఉంటుంది ప్లేస్ అయితే. అండ్ వీడియోలో మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, కానీ రియల్గా వస్తే మాత్రం అదిరిపోతుంది. అండ్ ఫుల్ వీడియోలో చూసుకోండి ఒకసారి.